బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ తర్వాత వరుసపెట్టి సినిమాలతో ఫుల్ జోరును చూపించగా తన సినిమాలన్నీ కూడా క్రమం తప్పకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి జోరును చూపించాయి. తెలుగు రాష్ట్రాల తర్వాత ప్రభాస్ కి బిగ్గెస్ట్ మార్కెట్ గా హిందీ మార్కెట్ ఏర్పడింది. ప్రభాస్ కి మాస్ సర్క్యూట్స్ లో మంచి క్రేజ్ ఏర్పడగా మిగిలిన సౌత్ హీరోలలో ఏ ఒక్కరూ కూడా టచ్ చేయని పొజిషన్ లో ఇప్పుడు ప్రభాస్ హిందీలో కూడా సాలిడ్ జోరును చూపెడుతూ సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో ఒక్క రాధేశ్యామ్ సినిమా మాత్రమే అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలమవ్వగా మిగిలిన అన్ని సినిమాల్లో కూడా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ 100 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును అందుకున్నాయి. బాహుబలి సిరీస్ 2 సినిమాలు తర్వాత చేసిన సాహో వరుసపెట్టి 100 కోట్ల మార్కును అందుకున్న తర్వాత రాధేశ్యామ్ సినిమా నిరాశపరచగా మళ్ళీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమా అలాగే సలార్ ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల మార్కు నెట్ కలెక్షన్ ను అందుకున్నాడు. దాంతో ఆ రాధేశ్యామ్ సినిమా కన్నా ముందు హ్యాట్రిక్ 100 కోట్ల మార్కును, రాధేశ్యామ్ సినిమా తర్వాత 100 కోట్ల మార్కును 2 సార్లు సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక బాక్సాఫీస్ దగ్గర 6 సినిమాలతో 100 కోట్ల మార్కును అందుకున్నప్పటికీ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా 200 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కునైతే క్రాస్ చేయలేదు. అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ యునానిమస్ రెస్పాన్స్ మాత్రం ఇప్పుడు కల్కి సినిమాకు రాగా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏవీ లేకుండానే ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును హిందీలో అవలీలగా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. దాంతో బాహుబలి 2 తర్వాత హిందీలో బిగ్గెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న సినిమాగా కల్కి సినిమా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్ సాధించవచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.